ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పెన్షన్లను చంద్రబాబు పంపిణీ చేయాల్సింది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్టీఆర్ భరోసా లబ్దిదారులకు నేరుగా పెన్షన్ అందించిన తర్వాత అక్కడే గ్రామ సభలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ ఉదయం నుంచి భారీ వర్షాల కారణంగా చంద్రబాబు పర్యటన రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఓర్వకల్లు పర్యటన రద్దయింది. లబ్దిదారులకు నేరుగా పెన్షన్ అందిస్తారని ప్రకటించిన వర్షాల కారణంగా రద్దయినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, విజయ్ చంద్ర, నిన్నటి నుంచి కూడా ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో నిన్న ఏదైతే అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ముఖ్యమంత్రి పర్యటన కోసం. అయితే అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడంతో షెడ్యూల్ మార్చి ఓర్వకల్లు కూడా ఏదైతే ఇక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా జిల్లా అధికార యంత్రాంగం అర్ధరాత్రి నుంచి కూడా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఇంకా ఈ ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎటకేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం ద్వారా మనకు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సమాచారం అయింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన రద్దవడంతో జిల్లా అధికారులు అంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైంది వచ్చినంత వాళ్ళంతా కూడా ఏదైతే కర్నూలుకు కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి కూడా భారీ వర్షం కురిసినప్పుడు జిల్లా కలెక్టర్ మరికొంతమంది అధికారులు కూడా ఏదైతే ఓర్వకల్లులోని రచ్చకట్ట దగ్గర కూడా భారీ టెంట్లు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా పింఛన్ల కార్యక్రమంలో భాగంగా 5 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏదైతే పింఛన్లను అందజేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఏదైతే ఇక్కడే రచ్చకట్ట దగ్గర కూడా గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామ సభకు కూడా అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఎడతెరప లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి పర్యటన రద్దయింది. అయితే 5 మందిని కూడా ఏదైతే ముఖ్యమంత్రి చేతుల మీదుగా పింఛన్లు లబ్ధిదారులకు అందజేయాలని కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతో ఏదైతే జిల్లా కలెక్టర్ కూడా ఈ 5 మంది పెన్షన్దారులకు కూడా మరి కాసేపట్లో పెన్షన్లు ఏదైతే అందజేయనున్నారు. నిన్నటి నుంచి కూడా ఏదైతే పుచ్చకాయలమాడలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడ రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి మార్చారు. అయినప్పటికీ కూడా అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చుట్టుపక్కల ఏదైతే ప్రాంతాలంతా కూడా బాగా ఈ వర్షాల మూలంగా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరోవైపు జిల్లా అధికారులు కూడా వర్షంలోనే తడుస్తూ ఉదయం నుంచి కూడా ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్ళకు కూడా కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి పర్యటన కోసం వాళ్ళు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా ఏదైతే పర్యటన రద్దయిందని కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ కాలనీలోనే 5 మంది కూడా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పింఛన్లు అందజేయాలని కూడా జిల్లా అధికారులు
ఏర్పాట్లు చేశారు. సో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు వస్తారా, మాకు పింఛన్లు ఎప్పుడు అందజేస్తారని కూడా ఉదయం నుంచి కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతో ఏదైతే మరి కాసేపట్లోనే జిల్లా కలెక్టర్ వచ్చి ఈ 5గురికి కూడా ఏదైతే లబ్ధిదారులకు మరి కాసేపట్లోనే జిల్లా కలెక్టర్ కూడా పింఛన్లు పంపిణీ చేయరు. ఓవరాల్గా ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతో జిల్లా అధికారులంతా కూడా కర్నూలు హెడ్ క్వార్టర్కు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ వేసినటువంటి టెంట్లన్నిటికీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. విజయచంద్రిక. థ్యాంక్ యూ సుంకన్న.